హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గృహప్రవేశం షాపింగ్ చేద్దామని మేమైతే నార్సింగ్కి స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ మగ్గం వర్క్కి ఒక బ్లౌజ్ తీసుకోవాలి, రా సిల్క్ ఫ్యాబ్రిక్ స్టిచ్చింగ్ కోసం. అండ్ ఇంకేమైనా శారీస్ నచ్చితే చూద్దామని చెప్పి ఫస్ట్ మాకు దగ్గరలో ఉన్న కోంపల్లి స్టోర్కి వచ్చాము. నేనైతే ఎప్పుడు నార్మల్ రెడీమేడ్ శారీస్ తీసుకుంటాం కదా, ఈసారి ఇట్లా ఫ్యాబ్రిక్స్తో శారీ చేద్దామని ప్లాన్తో వెళ్ళా. సో ఆ ఫ్యాబ్రిక్స్ చూస్తున్నా. ఈ ఫ్యాబ్రిక్ నచ్చింది. ప్రైస్ 1100 అలా చెప్పారు పర్ మీటర్. సో 5.5 మీటర్స్ మనం తీసుకొని చేద్దాం అనుకున్నా. బట్ ఇంకేమైనా మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయేమో అని మిగతా ఫ్యాబ్రిక్స్ కూడా ఎక్స్ప్లోర్ చేశాను. సో అక్కడ క్రీమ్ కలర్ షేడ్లో బటర్ఫ్లైస్ది నచ్చింది. అది 450 or 550 పర్ మీటర్ ఉండింది. సో నేను 550కి 5.5 మీటర్స్కి బడ్జెట్లోనే అయిపోతుంది, ట్రై చేద్దాం అనుకున్నాను. బట్ ఇంకా మనకి కళ్ళు ఒక దాని మీద ఆగవు కదా, మిగతావి కూడా ఎక్స్ప్లోర్ చేసి లాస్ట్కి తీసుకుందామని చెప్పి వెతుకుతున్నా. పైతానీ బార్డర్స్ వచ్చి లెహెంగాస్ కోసం ఫ్యాబ్రిక్స్ అయితే మొత్తం స్టోర్లో సగం అన్నీ అవే ఉన్నాయి, చాలా బాగా అనిపించాయి. ఇంకా నెక్స్ట్ నాకు ఆల్రెడీ ఉన్న బనారస్ శారీకి మగ్గం వర్క్ బ్లౌజ్ కోసం కలర్ కాంబినేషన్ వెతుకుతున్నా. నేను వేసుకునే గృహప్రవేశం శారీ వచ్చేసి డబల్ షేడ్ ఉంది. సో ఎగ్జాక్ట్ మ్యాచింగ్ దొరకట్లేదు. మీరు నార్సింగ్ వెళ్తే మాత్రం ఇక్కడ ఒక కార్నర్కి వాళ్ళు ఏం చేస్తారంటే 2.5 మీటర్స్ 2 మీటర్స్ ఇప్పుడు నేను చూపిస్తున్న ఫ్యాబ్రిక్స్ అవే అనమాట. డ్రెస్ మెటీరియల్స్ క్లాత్ పెడతారనమాట. తక్కువ కూడా దొరుకుతుంది కంపేర్ చేసి. ఇప్పుడు మనకి మీటర్ 1100 అట్లా ఉంటుంది కదా, వాళ్ళు అట్లా తాన్లో పెట్టి 2 మీటర్స్ కలిపి 1200 1500 అట్లా పెడతారు. సో ఎవరన్నా మీరు వెళ్తే ఎక్స్ప్లోర్ చేయండి. ఇవి వచ్చి జార్జెట్ షిఫాన్ శారీస్. నెక్స్ట్ రెడీమేడ్ బ్లౌజెస్ సెక్షన్ చూసాం. తర్వాత కాటన్లో ప్రింట్స్ చాలా బాగా అనిపించాయి. సరే చూద్దాం, డ్రెస్ మెటీరియల్ కోసం ఏదన్నా తీసుకుందాం అని చెప్పి అవి కూడా కొన్ని కలెక్షన్స్ చెక్ చేశాను. ఇవి మీటర్ 300 400 డిపెండ్స్, ఒక్కొక్కటి 700 అలా కూడా ఉన్నాయి. ఆ మగ్గం వర్క్ బ్లౌజ్ తీసుకొని నెక్స్ట్ మళ్ళీ ఈ ఫ్యాబ్రిక్స్ దగ్గరకు వచ్చాను. శారీ తీసుకున్నాక ఆరెంజ్ కలర్ది చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ ఈ గ్రీన్ కలర్, దీంట్లో వైలెట్ ఫ్లవర్స్ వచ్చి కొంచెం బాగా హైలైట్ అవుతుంది. నెక్స్ట్ ఈ క్రీమ్ది చూసాను. ఇది చెప్పాను కదా 550 అట్లా మీటర్ ఉంది. సో 5.5 మీటర్స్కి 4000లో అయిపోతుంది. బ్లౌజ్ ఇట్లా పే చేయొచ్చా అని చెప్పి చూస్తున్నా అనమాట. ఇట్లా ఆరెంజ్ కలర్ కానీ పర్పుల్ కానీ పే చేయొచ్చేమో అని చెక్ చేస్తున్నా. బట్ మళ్ళీ నాకు అనిపించింది ఏంటంటే క్రీమ్ అయితే గృహప్రవేశం కదా, పూజలు అవి ఉంటాయి, కొంచెం మెయింటెనెన్స్ కష్టమేమో. ఇంకొన్ని శారీస్ ఎక్స్ప్లోర్ చేద్దామని ఇంక పైన శారీ సెక్షన్కి వచ్చాము. ఇక్కడ నేను ఆల్మోస్ట్ అన్నీ కొంచెం పార్టీ వేర్ కలెక్షనే చూశాను. ఎందుకంటే నెక్స్ట్ సత్యనారాయణ వ్రతంకి ఎలాగూ బనారస్ శారీ కట్టుకుంటున్నా. సో ముందు రోజు నైట్ గృహప్రవేశం అప్పుడు ఇలా కొంచెం పార్టీ వేర్ తీసుకుందామని, అన్నీ ట్రెడిషనల్ వద్దని ఈ లెహంగా మంచిగా అనిపించి మీకు చూపిద్దామని తీశాను. శారీస్ కూడా చాలా బాగా అనిపించాయి, రీజనబుల్ ఉన్నాయి. ఇవన్నీ 4000 లోపల ఉన్నాయి. ఒక శారీ అయితే 2000 అలా ఉంది. ఈ పర్పుల్ కలర్ది నియర్ బై 4000. మిరర్స్ వచ్చాయి అన్నీ. నాకు చాలా బాగా అనిపించింది, కానీ పర్పుల్ ఆల్రెడీ చాలా శారీసే ఉన్నాయి అని చెప్పి తీసుకోలేదు. దాంట్లో పింక్ ఇవి ఉన్నాయి. నెక్స్ట్ ఈ ఆరెంజ్ది కూడా మంచిగా అనిపించింది. పింక్ బ్లౌజ్ ఇది రొటీన్గా లేకుండా కొంచెం డిఫరెంట్ ఉంది. సో ఈ శారీ కూడా వేసుకొని చూద్దామని చెప్పి పక్కకైతే పెట్టా. వేసుకుంటే ఇలా ఉంది, నాకైతే నచ్చింది. నెక్స్ట్ సేమ్ ఆరెంజ్లో ఇది మస్లిన్ సిల్క్ క్లాత్ ఉంది. నేనైతే ఫైనల్గా ఈ ఆరెంజ్ శారీ తీసుకొని వచ్చేసాను. నేను యాక్చువల్గా గృహప్రవేశంకి తీసుకున్న శారీ నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. స్టే ట్యూన్ ఫర్ పార్ట్ 2. Please do like, share and subscribe to my channel. Bye bye. Have a good day.